సో, జనరల్‌గా ఏంటంటే, ఈ బీటెక్ ఎగ్జామ్స్ గానివ్వండి, ఈ బీఫార్మసీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైనా ఏ సెమిస్టర్ అయినా గానివ్వండి, సో, స్టూడెంట్సు బాగా చదివే వాళ్ళు వచ్చేసరికి సబ్జెక్టు పరంగా రాసినా కూడా ఫుల్లుగా నింపేస్తా ఉంటారు. ఓవర్ రైటింగ్ రాస్తా ఉంటారు. అలాగే బాగా చదవనోళ్ళు గాని, లేకపోతే ఏమి తెలియని వాళ్ళు గూడా ఇలా నింపేస్తా ఉంటారండి. అయితే ఈ ఓవర్ రైటింగ్ రాయటం వల్ల, ఇప్పుడు టెక్నికల్ పరంగా అయినా గానివ్వండి, కరెక్ట్‌గా రాసినా, లేకపోతే నిన్న ఒక వీడియో పెట్టుకున్న ఛానెల్‌లో సోది నింపటం అలాంటివి గానివ్వండి, ఓవర్ రైటింగ్ వల్ల ఇప్పుడు జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తారా? అని జెప్పేసి చాలామంది స్టూడెంట్సు అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడేంటంటే, ఇప్పుడు ఎప్పుడూ పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు చూడండి. ఎక్కువ శాతం సీఎస్‌సి వాళ్ళు బుక్‌లెట్‌లు నింపేస్తుంటారు. అది ఏంటంటే కొంతమందుంటారు. టెక్నికల్ బాగా ఇప్పుడు బై హార్ట్ చేసినా, లేకపోతే సబ్జెక్ట్ బాగొచ్చున్నా, వాళ్ళకి తెలిసిన క్వెషన్‌ని 10 మార్కులు రాసేది 15 మార్కులు రాసేదానిలాగా రాసేస్తుంటారు. ఇప్పుడు ఏమి తెలియని వాడుంటాడనుకోండి. వాడేం జేస్తాడు? 10 మార్కులు దాన్ని 15 మార్కులు రాశాననుకుంటాడు. అది కూడా ఓవర్ రైటింగే తప్పైనా. అయితే ఇక్కడేంటంటే, ఓవర్ రైటింగ్ రాసేటప్పుడు నీకు తెలిసిన సబ్జెక్ట్ నువ్వు ఎంతైనా అందుట్లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. 10 మార్కులది 15 మార్కులు గాని చూపించొచ్చు. కాపోతే నీ టైమ్ కన్జ్యూమ్ అవుద్ది. ఇంకోటేంటంటే, నీకైనా అంత కూడా నాకు రాదు నాకు తెలిసైతే. ఎంత వరకు అవసరమో అంతవరకే ఇస్తారు. అయితే ఈ ఓవర్ రైటింగ్ వల్ల దెబ్బయ్యేది ఎవరంటే సబ్జెక్ట్ రాని వాళ్ళుంటారు చూసారా వాళ్ళనమాట. సో, పొరపాటున ఇప్పుడు ఓవర్ రైటింగు టెక్నికల్ సబ్జెక్ట్ ఒచ్చి మొత్తం రాసిన వాడు గనక ముందుండి వాళ్ళెనక ఏమి రాయని వాడు ఓవర్ రైటింగ్ రాసేవాడుంటే వాళ్ళకి దెబ్బయిపోతారు. పేపర్ వాల్యుయేషన్‌లో ఉన్నప్పుడు. ముందోడు బాగా చూపిస్తాడు ఎగ్జామ్‌లో. అంటే స్కిల్లు. ఎనకోడు స్కిల్ చూపిచ్చడు. పేజీలు చూపిస్తాడు రాసి. దెబ్బయిపోతాడు. అందుకని మార్కులు పడవనమాట. కానీ ఎనకోడేమనుకుంటాడు, వీడంతా నింపేసాడు పేపర్‌లో ముందోడు, అయినా కూడా పాస్ అయ్యాడు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు టెక్నికల్‌గా స్కిల్‌ని చూపించడం వల్ల పాస్ అవ్వడం జరుగుతుంది. వచ్చింది ఏదైనా గానివ్వండి, నీకు పేజీలు 36 పేజీలు ఉన్నాయనుకోండి, అది మొత్తం ఫిల్ చేసిస్తా అన్నా. 32 పేజీలు ఉన్నాయనుకోండి, అవి మొత్తం ఫిల్ చేసిస్తా అన్నా, వచ్చిన సబ్జెక్ట్ నో ప్రాబ్లమ్. ఇంకా దాటిపోవాలంటే మాత్రం కష్టం గానీ, ఎందుకంటే అంతకు మించి ఇవ్వరు బుక్‌లెట్ దాటిపోతే. అయితే వచ్చింది మీరు ఎంతైనా స్కిల్ రిప్రజెంట్ చేయొచ్చు అక్కడ. ఓకేనా? ఇదండి.